Today, our Women Development Society, we had the legal awareness program. In the morning, we had initial basic counseling skills training by Mr. Jamesley. And in the afternoon session, we gave important tips of legal awareness. And this group is meant mainly the mediation team. So they are having the group discussion regarding the property laws, the marriage laws, and these women are trained to be mediators in the course of time. So they have the initial training today, 1 day full session. The women are in deep group discussion regarding the property laws. This is only an initial training. These women will act as mediators and many more sessions will be conducted to empower and enlighten them. So these are the enthusiastic women who have come forward to be mediators to settle many problems and local issues. We are very grateful and thankful that these women who are ordinary housewives have come forward to give and share their part and serve the society in their own little way. Here are our women after the group discussions regarding the property and how to divide. It's their own thinking group discussion that they come to present. ఆడపిల్లకైనా మగపిల్లకైనా సమాన హక్కు వర్తించాలి. ఆస్తిలో తల్లి తండ్రి పిల్లలకి ముందుగా వీలునామా రాసి ఇవ్వాలి. బ్రతికినంత వరకు తల్లి తండ్రి మంచి చెడ్డ చూసుకోవాలి. వాళ్ళ చివరి రోజుల వరకు తల్లి తండ్రి బాధ్యత పిల్లలు వహించాలి. తల్లి తండ్రి తదనంతరం ఆ ఆస్తి పిల్లలకు వర్తించేలాగా ముందుగానే చెప్పాలి. పిల్లలకి తల్లిదండ్రులు ఉండగా ఆస్తి అసలు పంచకూడదు. తల్లిదండ్రుల ఆస్తి ఆడపిల్లకి మగపిల్లకి సమానంగానే పంచాలి. తల్లిదండ్రుల బాధ్యత ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా ఇవ్వాలి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారికి ఆస్తి వీలునామా అనేది రాస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇద్దరు పిల్లలు ఉంటే ఆస్తి ఇద్దరికి సమానంగానే రాయాలి. వాళ్ళ మీద మనకు నమ్మకం లేక మనకు అంటూ కూడా ఇంకో వాటా వేసుకొని మన చివరి రోజుల వరకు కూడా వాళ్ళు ఎవరైనా చూడకపోతే ఆ ఆస్తి అనేది వాళ్ళకి వర్తించి మనం చూసిన వారికే ఉండాలని వీలునామా కూడా రాయించాలి. నెక్స్ట్, పిల్లలకి ఇచ్చిన ఆస్తి వారికి బాధ్యతగా ఉంటే వారికి ఇస్తాము. లేదు అంటే వాళ్ళ పుట్టిన పిల్లలు మనవలు కూడా వర్తించేలాగా కూడా వీలునామా రాస్తాము. చట్టపరంగా ఆస్తి పంపకాలు ఎలా చేయాలంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సమానంగా హక్కు ఇవ్వాలనేది వీలునామా రాయాలి. అదే కూడా వెంటనే పంచకుండా తల్లిదండ్రులు తదనంతరం పంచేలాగా వీలునామా అనేది చేయాలి. నెక్స్ట్, ఆస్తి పంపకాలలో ఎలా సమానంగా పంచుతున్నామో అప్పుడు కూడా అలాగే పంచితే ఈ రోజు అన్న రోజు అమ్మాయికే కదా అబ్బాయికే కదా ఎవరు గొడవలు ఆడుకోవడం అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తాత మామల ఆస్తి మన వాళ్ళకి చెందేలాగా వీలునామా రాస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు పంచుకున్న తర్వాత కొడుకు పరిస్థితి కోడల పరిస్థితి అనేది ఏంటి అనేది నాకు ఒక అమ్మ అడిగారు. నాకు అంత ఇది లేదు కాబట్టి సీనియర్ని నేను చెప్పలేను కాబట్టి మేడంని అడుగుదామనేసి నేను ఈ క్వశ్చన్ బట్టి ఆన్సర్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. సో అందరికి కమెంట్ పడదామా? మీ ఆలోచన ప్రకారంగా బాగా డిస్కషన్ చేశారు. ఇప్పుడు మనం చట్ట ప్రకారంగా చాలా రాశారు. చట్ట ప్రకారంగా చట్టం ఏం చెప్తుందో మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు.